రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో కొత్తగా ఎన్నికైన బీజేపీ సర్పంచ్లు ఉప సర్పంచ్లు వార్డు మెంబర్ల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం ముఖ్య అతిథులుగా హాజరై వారిని సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉందని, రానున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో అధిక సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. బీజేపీ నిజంగానే బలమైతుంది. ఏ పార్టీ బలంగా అయితే లేదు, ఉన్న పార్టీ బలహీనంగా అవుతుంది. ఎందుకంటే దేంట్లైనా ఇంజనీరింగ్ అయినా, ఆర్థికంగా శాస్త్రంలో చూసినా, ఏ పొలిటికల్ సైన్స్లో చూసినా కూడా డైరెక్షన్ ఇంపార్టెంట్. మీదికి పోతున్నామా, కిందికి పోతున్నామా? బీజేపీ పార్టీ ఒకటే ఒక పార్టీ, మీదికి పోతున్న పార్టీ. 3 సర్పంచ్ గెలిచిన పార్టీ ఇప్పుడు 30 సర్పంచ్లు గెలిచింది. సో డైరెక్షన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మా డైరెక్షన్ ఎటుంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ డైరెక్షన్ ఉల్టా ఉన్నది. ప్రభుత్వం ఉన్నా కూడా ఎంతోమందిని గెలిపించుకోలేదు. ఎంతోమంది 4-5 ఓట్లతోటి మా ఊళ్ళు అయిపోయింది. ఎంతోమంది వార్డు మెంబర్లు ఉప సర్పంచ్ గెలిచింది. కానీ ముఖ్యంగా ఏంటంటే ప్రజలు గమనించారు ఈరోజు ఎలక్షన్స్ ఎందుకైనాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం, పాత ప్రభుత్వం టీఆర్ఎస్, ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దీవాలా తీసిన ప్రభుత్వం. రాష్ట్రమేమో ధనిక రాష్ట్రము, ప్రభుత్వాలేమో దీవాలా తీసిన ప్రభుత్వం. అందుకే ఈరోజు గ్రామాల్లో ఒక రైతును ఆదుకున్నంతే ప్రతి నయా పైసా మోడీ నుంచి వస్తుంది. దాదాపు ప్రతి కుటుంబానికి మోడీ గారి దగ్గర నుంచి ₹1,00,000 వస్తుంది. ఎంఎస్పీ 25,000 కోట్లు, 35 లక్షల రైతు కుటుంబాలకు 25,000 కోట్లు. అన్నిట్లో ఎక్కువ, అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ మనకు వస్తుంది వరి కొనుగోలు. ఉత్తరప్రదేశ్, గుజరాత్ వీళ్ళందరి కొరకు ఫర్టిలైజర్ సబ్సిడీ, పర్ క్యాపిటల్ యూరియా కన్సంప్షన్ అన్నిట్లో ఎక్కువ తెలంగాణకు వస్తుంది. ఉత్తరప్రదేశ్, గుజరాత్ కంటే అక్కడ 15,000-20,000 వస్తుంది. ₹6,000 వస్తుంది. ఉపాధి హామీ ఏమో ఇప్పుడు 125 రోజులకు పెంచిండు. ఇవన్నీ కూడా ఇది రైతులకు. ఇవి కాక గ్రామాలకు ఏమొస్తున్నాయంటే లైట్ బుగ్గల నుంచి, రోడ్ నుంచి శ్మశాన వాటికల వరకు వస్తుంది. బీజేపీ నిజంగానే బలమవుతుంది. ఏ పార్టీ బలంగా